అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, అబూ దావూద్, నసాయి హదీసులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ నరకాలను సృష్టించి జిబ్రీల్ అలైహిస్సలాం వారికి చెప్పాడు, జిబ్రీల్ స్వర్గం ఎలా ఉందో వెళ్ళి చూసిరానన్నారు. వెళ్ళారు, స్వర్గాన్ని చూశారు. అందులో ఉన్నటువంటి ఆనంద హరివిల్లులను, సుఖ సౌఖ్యాలను, భోగ భాగ్యాలను, సుఖ శాంతులను, పండ్లు పలహారాలను అన్నింటినీ చూశారు. చూసి ఆనందించారు, వచ్చారు. అల్లా, నీ గౌరవోన్నతుల సాక్షిగా స్వర్గ వైభవం మహా అద్భుతంగా ఉంది, దీని గురించి విన్నటువంటి ప్రతి వాడు కూడా స్వర్గాన్ని చేరుకుంటాడు, చేరుకోవాలని కోరుకుంటాడని అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, జిబ్రీల్ మళ్ళీ ఒకసారి స్వర్గానికి వెళ్ళిరా అన్నాడు. రెండోసారి స్వర్గానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్వర్గం బయట కష్టాలతో, కడగళ్లతో, రోగాలతో, జబ్బులతో, సమస్యలతో, ఇబ్బందులతో, అనేక యొక్క పరీక్షలతో కంచె వేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు, అల్లా, నీ గౌరవోన్నతుల సాక్షిగా చెబుతున్నాను, స్వర్గానికి వెళ్ళాలంటే కష్టాలు, కడగండ్లు, బాధలు, ఇబ్బందులు, రోగాలు అన్ని దాటుకొని వెళ్ళాలి. మానవుడు ఇవన్నీ దాటలేడు, స్వర్గానికి వెళ్ళలేడు అని చెప్పారు. తర్వాత జిబ్రీల్ నరకానికి వెళ్ళిరా, నరకాన్ని తయారు చేశాను, అది ఎలా ఉందో చూసిరా అన్నారు. వెళ్ళారు. వెళితే నరకం బగ 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 మండిపోతా ఉంది, మసలకక్కుపోతా ఉంది. భయంకరమైనటువంటి ధ్వనులు, భీకరమైనటువంటి శబ్దాలు, ఏడుపులు, ఆర్తనాదాలతో అట్టుడికిపోతుంది నరకం. చూశారు, వచ్చారు. అల్లా, నీ గౌరవోన్నతుల సాక్షిగా ఆ నరకం గురించి విన్నవాడు, దాన్ని చూసినవాడు ఎవరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకోరు, అందులోకి ఎవరు కూడా ప్రవేశించలేరు అని చెప్పారు. తర్వాత జిబ్రీల్ మళ్ళీ ఒకసారి నరకాన్ని చూసిరా అన్నారు. ఇప్పుడు వెళితే నరకం బయట కంచె ఉంది. ఏ కంచె ఉంది? ప్రాపంచిక సుఖ భోగాలు, ప్రాపంచిక భోగ లాలసాలు, క్షణభంగరమైనటువంటి ఆనంద హరివిల్లులతో కంచె వేయడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం అన్నారు, అల్లా, నీ గౌరవోన్నతుల సాక్షిగా చెబుతున్నాను, స్వల్పమైనటువంటి ప్రాపంచిక సిరి సంపదలకు, ప్రాపంచిక మనోకాంక్షలకు, ప్రాపంచిక సుఖ భోగాలకు అలవాటు పడిపోయి వాటిలోని చిక్కుకొని శాశ్వతమైన నరకానికి పోతారని అనుకుంటున్నానని చెప్పారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు. కావున శాశ్వతమైనటువంటి స్వర్గం కావాలంటే బాధలు, కష్టాలు భరించక తప్పదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అమ్ హసిబతుమ్ అన్ తద్ఖులుల్ జన్న, ఏం మీరిట్టే స్వర్గానికి పోదాం అనుకుంటున్నారా? వలమ్మా యాతికుమ్ మసలుల్ లదీన ఖలౌ మిన్ కబ్లికుమ్, వాస్తవానికి మీ పూర్వీకుల మీద వచ్చినటువంటి విపత్తులు మీ మీద ఇంకా రాలేదే. మస్సతుహుముల్ బఅసావు వద్దర్రావు వజుల్జిలు, వాళ్ళ మీద కష్టాలు, బాధలు, రోగాలు, జబ్బులు విరుచుకుపడ్డాయి. హత్తా యకూల రసూల వల్లదీన ఆమను మఅహు మతా నస్రుల్లాహ్, ఆ విశ్వాసులు ప్రవక్త దగ్గరకు వెళ్ళి, ఓ ప్రవక్త, ఇంకా ఎప్పుడు అల్లాహ్ సహాయం వస్తుందని ఆక్రోశించారు. అలా ఇన్న నస్రుల్లాహ్ కరీబ్, ఇదిగో అల్లాహ్ సహాయం దగ్గరలోనే ఉందని వాళ్ళను ఓదార్చడం జరిగింది. వాళ్ళు సిలువల మీద వేలాడదీయబడ్డారు, వాళ్ళ రంపాలతో కోయబడ్డారు, వాళ్ళు భూమిలో గొయ్యి తీర్చి పూడ్చబడ్డారు, అగ్గిలో కాల్చబడ్డారు, కందకాలలో కాల్చబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, మండే ఎండలో పరుండబెట్టబడ్డారు, కొరడాలతో శిక్షించబడ్డారు. అయినా కూడా వాళ్ళు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాంటి వారు సజ్జనులు, అల్హమ్దులిల్లా, అలాంటి వ్యక్తులు స్వర్గానికి వెళ్తారు. కానీ మనం ఈరోజు చిన్న జబ్బు వచ్చేనే మెడ నిండా తాయెత్తులు వచ్చేస్తున్నాయి. చిన్న రోగమే వస్తేనే ఏ దర్గా చుట్టూనో, ఏ గుట్ట చుట్టూనో, పుట్ట చుట్టూనో, ఏ బాబా చుట్టూనో తిరిగేసి వచ్చేస్తున్నారు. ఏదైనా ఇంట్లో చిన్న కష్టం వస్తేనే ఇంటి గుమ్మానికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ వచ్చేస్తుంది. షిరుకుతో కూడుకున్నటువంటి విశ్వాసం నేడు ముస్లిముల్లో చాలా మందిలో ఉంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టే పరీక్షలకు తట్టుకొని సఫలీకృతుడైనటువంటి వారికి స్వర్గం ఉంటుంది సోదరులారా.